శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ముందు భాగంలో శ్రీదేవి చెప్పినటువంటి మహాదేవి చెప్పినటువంటి దేవి అతి ముఖ్య స్థానాలు, దేవి చెప్పిన స్తోత్రాలు, దేవీ వ్రతాలు, తామసాగామాలు, అంతర తాంత్రిక పూజా విధానాలు, బాహ్య పూజా విధానాలు, ఇవన్నీ సప్తమ స్కందంలో విన్నాము. సప్తమ స్కందం పూర్తయింది. ఈరోజు అష్టమ స్కందం మొదలు పెట్టుకుందాం. ఇందులో భాగంగా సౌనకాది మహామునులారా, అప్పుడు జనమేజయుడు అడిగినది వ్యాసుడు చెప్పినది వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు చెప్పడం ప్రారంభించాడు. వ్యాస మహర్షి, సూర్య చంద్ర వంశాల చరిత్రను, దేవీ గీతను వినిపించావు. అమృతప్రాయంగా ఆస్వాదించాను. మన్వంతరాలలో మహాదేవి ఏ ఏ స్థానాలలో, ఏ ఏ రూపాలలో, ఏ ఏ పూజలతో, ఏ ఏ బీజాక్షరాలతో ఎలా ఎలా అర్చించారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, తెలియజెప్పవా అని అభ్యర్థించాడు జనమేజయుడు. వ్యాసుడు ఆరంభించాడు. జనమేజయ, విను. దేవి ఆరాధనా విధానమంతా చెబుతాను. అది చేసినా చెయ్యకపోయినా చెవులారా వింటే చాలు, శ్రేయోదాయకమే. వెనకటికి నారదుడు అడిగితే యోగ మార్గ ప్రవర్తకుడైన నారాయణుడు చెప్పిన విశేషాలు ఇవి. నారాయణ సంవాదం. లోక పర్యటన చేస్తూ నారదుడు ఒకనాడు నారాయణుడి ఆశ్రమానికి వచ్చాడు. అతిథి మర్యాదలే అలసటలు తీర్చుకున్నాక నారదుడు అడిగాడు, నారాయణ మహర్షి, పురాణ పురుషోత్తమ, దేవాదిదేవ, జగదాధార, సర్వజ్ఞ, శ్లాఘవనీయ సద్గుణ, దయచేసి జగత్తత్వాన్ని నాకు తెలియపరచు. ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతోంది, ఎలా నిలుస్తోంది, ఎలా లయమవుతోంది, ఫలోదయం ఎలా అవుతోంది, ఈ మాయ ఏమిటో అర్థం కావడం లేదు. దీన్ని తెలియచెప్పి నా మోహాన్ని తొలగించు. దేనిని అర్చిస్తే, దేనిని పూజిస్తే, దేనిని ధ్యానిస్తే నా హృదయంలో సూర్యోదయమై వెలుగులు నిండుతాయో దానిని ఉపదేశించి పుణ్యం కట్టుకో. ఈ గాఢాంధకారం నుంచి నేనే కాదు, ఈ లోకమంతా ధరించాలి. దయచేసి సవిస్తరంగా తెలియజేయి అని నారదుడు అభ్యర్థిస్తే నారాయణుడు సంతోషించి అభినందించి బదులు పలికాడు. దేవర్షివర్య, మంచి ప్రశ్న వేశావు. జగత్తత్వాన్ని తెలుసుకుంటే మరింక మానవుడు ఈ పుట్టుకల సుడిగుండాలలో కొట్టుకుపోడు. ఋషులందరూ సారాంశంగా చెప్పింది ఏమిటంటే, జగత్తత్వమే దేవీ తత్వమని. ఈ జగత్తును సృష్టించినది, పాలిస్తున్నది, లయం చేయబోతున్నది మహాదేవియే. గుణత్రయ నిలయ, సిద్ధర్షి పూజితమైన దేవి స్వరూపం స్మరణ మాత్రం చేతనే సర్వ పాపాలను పోగొడుతుంది, సకల వాంఛలను తీరుస్తుంది, మోక్షం లభిస్తుంది. బ్రహ్మ మానసపుత్రుడైన స్వయంభవ మనువు తొలతటివాడు. సర్వ మన్వంతరాలకు అతడే అధిపతి. శతరూపా విభుడు. తన తండ్రి ప్రజాపతికి భక్తితో సపర్యలు చేస్తూ సంతోషిస్తూ ఉంటాడు. ఒకనాడు బ్రహ్మదేవుడు, నాయనా మను, మహాదేవిని ఆరాధించు, ప్రజలను సృష్టించే శక్తి నీకు సిద్ధిస్తుంది అన్నాడు. ఈ ఆజ్ఞను శిరసావహించి మనస్సును ఏకాగ్రపరుచుకుని మనువు తపస్సు చేశాడు. కారణము జగజ్యోని అయిన మాయాశక్తిని స్తుతించాడు. నమో నమస్తే దేవేసి జగత్కారణకారణే
శంఖచక్ర గదాహస్తే నారాయణ హృదాశ్రితే వేదమూర్తే జగన్మాత కారణస్థానరూపిణి వేదత్రయ ప్రమాణజ్ఞే సర్వదేవనుతే శివే మహేశ్వరి మహాభోగే మహామాయే మహోదయే మహాదేవ ప్రియావాసే మహాదేవ ప్రియంకరి గోప్యేంద్ర ప్రియే జ్యేష్ఠే మహానందే మహోత్సవే మహామారి భయహారే నమో దేవాది పూజితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ జగత్తు నుంచి నీ నుంచి ఓతప్రోతంగా ఆవిర్భవించింది. నువ్వు ఆద్యంతరహితమై అయిన తేజస్సువు, చైతన్యానివి. నీ కడగంటి చూపుల శక్తితో బ్రహ్మదేవుడు జీవలోక సృష్టిని చేయగలుగుతున్నాడు. విష్ణుమూర్తి పాలిస్తున్నాడు. నీ అనుగ్రహం వల్లనే శివుడు కల్పాంతంలో సృష్టిని సంహరించగలుగుతున్నాడు. ముదుగైడబులకు భయపడిన శ్రీ మహావిష్ణువు నిన్ను స్తుతించి కష్టాల కడలిని తరలించగలిగాడు. హిరి అంటే కీర్తి, కాంతి, స్మృతి, కమల, గిరిజ, సతి, దాక్షాయిణి, వేదగర్భ, బుద్ధిదాత్రి, అభయ ఇత్యాదులన్నీ నీ నామధేయాలే. హిరి, కీర్తి, కాంతి, స్మృతి, కమల, గిరిజ, సతి, దాక్షాయిణి, వేదగర్భ, బుద్ధిదాత్రి, అభయ ఇత్యాదులన్నీ నీ నామధేయాలే, నీ రూపధేయాలే. నిన్నే జపిస్తాను, నిన్నే స్తుతిస్తాను, నిన్నే నతిస్తాను, నిన్నే ధ్యానిస్తాను, నిన్నే భావిస్తాను, నిన్నే వింటాను, నిన్నే కంటాను. మహాదేవి అనుగ్రహించు. త్రిమూర్తులే కాదు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, జీవరాశులు ఒకటేమిటి, సమస్తము నీ సృష్టియే. త్రిలోకవంద్యే లోకేశి మహామంగళ్య రూపిణి నమస్తేస్తు పునర్భూయో జగన్మాతర్ నమో నమః. నారద, మనువు చేసిన ఈ స్తుతికి జగన్మాత సంతోషించింది, ప్రత్యక్షమయ్యింది, ద్వారం కోరుకోమంది. ప్రజా సృష్టిని నిర్విఘ్నంగా చేసే శక్తి అనుగ్రహించమని అడిగాడు. అమ్మవారు అంగీకరించింది. ఉత్తరోత్తర ప్రజాబుద్ధి కలుగగానే ఆశీర్వదించింది. నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని విన్నవారు, పఠించిన వారు సంతానవతులవుతారు, విద్యావంతులవుతారు, కీర్తివాంతిమంతులవుతారు, ధనధాన్య సమృద్ధి పొందుతారు, అప్రతిహత శక్తి సంపన్నులై శత్రువులను జయిస్తారు. ఇది నా అనుగ్రహం అని చెప్పి అంతర్ధానం చెందింది. దేవి వరప్రసాదం పొంది మనువు బ్రహ్మదేవుని సమీపించి జరిగినదంతా వివరించాడు. సమాధినిష్ఠుడై పుష్కలంగా ప్రజలను సృష్టిస్తాను, దేవీ యజ్ఞాలు నిర్వహిస్తాను, నాకు తగిన స్థానం చూపించు అని అభ్యర్థించాడు. చతుర్ముఖుడు ఆలోచనలో పడ్డాడు. భూగోళమంతా జలపూర్ణమై ఉంది. ఎక్కడ ఇతనికి చోటు ఇవ్వగలనా అని ఆలోచించాడు. ఏమీ తోచలేదు. విష్ణుమూర్తిని సలహా అడుగుదాము, అతడే కదా మరి నాకు గురువు అనుకున్నాడు. ఆదివరాహమూర్తి అవతారం. పద్మసంభవుడు ఇలా ఆలోచిస్తున్నాడు. మను మరీచి ప్రభుతులు స్తుతిస్తూ నిలబడ్డారు. అంతలోనే బ్రహ్మదేవుడికి నాసికారంధ్రం నుంచి అంగుళం పందిపిల్ల ఊడిపడింది. పడటమే తడువుగా ఏనుగంత అయ్యింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వింత? ముక్కు నుంచి ఎలా ఆవిర్భవించింది? అంగుష్టమాత్రంగా ఉన్నది క్షణంలో మహాపర్వతంలో ఎలాగ మారింది అని కటకట పడుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. వరాహ రూపంలో ఉన్న శ్రీహరి ఒక్కసారిగా గర్జించాడు. బ్రహ్మాది సకల దేవతలకు, మన్వాది మహర్షులకు, సత్యలోకవాసులందరికీ విషయం అర్థమైంది. ఒక్కసారిగా రుద్యగురు సామాధారణ మంత్రాలతో అందరూ పెద్దబిడ్డను స్తుతించారు. దానికి సంబరపడిన ఆదివరాహం మీ అందరి మీద కృపావలోకనాలు వెదజల్లింది. మహాజల నిధిలో ప్రవేశించింది. అలా ప్రవేశిస్తుంటేనే గుణపాల్లాగా నిక్కబుడుచుకున్న దాని వెంట్రుకలు గుచ్చుకొని తనువంతా చీరుకుపోయి సముద్రుడు రక్షించు అని గోలబెట్టాడు. ఆ మాటలు ఆలకిస్తూనే ఆదివరాహం జలచరాలను చీల్చుకుంటూ ఇంకా లోతులోకి వెళ్ళిపోయింది. నీళ్లలో అన్ని వైపులకు కళ ఎదురుగుతూ వెతికి భూగోళను పట్టుకుంది. దాన్ని తన దంష్టం మీద నిలుపుకొని రివ్వున పైకి వచ్చింది. ఒక పద్మాన్ని కోర మీద నిలబెట్టిన దిగ్గజంలాగా
భాషించాడు ఆదివరాహమూర్తి అయిన యజ్ఞేశుడు యజ్ఞపురుషుడును. ఈ అద్భుతారూపాన్ని ప్రదర్శించిన బ్రహ్మదేవుడు సంభ్రమాశ్చర్యాలతో స్తుతించాడు. జయ జయ పుండరీకాక్ష భక్తార్థ వినాశక, నీ కోర మీద ఈ భూగోళం ఏనుగు తొండం మీద వికసితాంభోజంలాగా విరాజిల్లుతోంది. నీ రూపం పద్మాన్ని తొండం మీద ధరించిన తెల్ల ఏనుగులాగా ఉంది. దేవేశ సృష్టి సంహారకారక నమో నమః. దానవులను సంహరించడానికి అనేక రూపాలు ధరించినవాడా, నీకు సర్వ పార్శ్వాల నుంచి నమస్కరిస్తున్నాను. సర్వ దేవతా సమర్చిత బృహద్ధామ, నీ కావలసిన శక్తియుక్తులను ఇచ్చే ప్రజా సృష్టికి నన్ను నియోగించావు. నీ ఆజ్ఞ ప్రకారము నేను పని చేస్తున్నాను. నీ సహాయంతోనే దేవతలు సుధాపానం చేయగలిగారు. ఇంద్రుడు త్రిలోకి సామ్రాజ్యాధిపతి కాగలిగాడు. అమరభోగాలు అనుభవించగలుగుతున్నాడు. అగ్నిదేవుడు పావకత్వాన్ని పొంది జఠరాది భేదాలతో మానవులకు ఆప్యాయనం చేస్తున్నాడు. పితృదేవతలకు అధిపతి యమధర్మరాజు నీ కృప వలనే ప్రాణకోటిలో పాపపుణ్యాలను నిష్పాక్షికంగా అందించగలుగుతున్నాడు. రాక్షస జాతికి అధీశుడైన నిరుతుడు నీ దయ వలనే కర్మసాక్షిగా కలిగాడు. వరుణుడికి దిక్పాలకత్వము జలాది దేవత్వము నీ కృపా విశేషమే. సకల జీవులలోనూ ప్రాణరూపంలో సంచరిస్తూ వాయుదేవుడు గంధవహుడయ్యాడంటే నీ అనుతే. కుబేరుడు యక్ష కిన్నెర జాతులకు అధిపతి నీ కనుసన్నలలో మెలుగుతూ ఉన్నాడు. సర్వ రుద్రగణాలకు ఏలికైన ఈశానుడు నీ అనుగ్రహం వల్లనే లోకవంద్యుడయ్యాడు. నీ అంశభాగాలే వేల కొలది దేవతా రూపాలు ధరించాయి. బ్రహ్మదేవుడి స్థుతులకు ఆదివరాహమూర్తి సంతోషించి ఆ ఆనందాన్ని కరుణా కటాక్ష వీక్షణాలతో చూపించాడు. అంతలోకి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ హిరణ్యాక్షుడు ఆదివరాహమూర్తిని ఢీకొనబోయాడు. భయంకర గదాఘాతంతో వాటిని సంహరించాడు శ్రీహరి. వాటి శరీరం నుంచి ఎగజమ్మిన రక్తంతో శ్వేతవరాహం అరుణవరాహం అయ్యింది. భూగోళాన్ని కోరల నుంచి దింపి యథాస్థానంలో ఉంచి ఆదివరాహమూర్తి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి భూగోళాన్ని ఉద్ధరించిన ఈ వృత్తాంతాన్ని విన్నవారు చదివినవారు సర్వపాప విముక్తులై వైష్ణవీగతిని పొందుతారు. నారద మహర్షి విష్ణుమూర్తి అలా భూదేవిని యథాస్థానంలో నిలబెట్టిన తన వైకుంఠానికి వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడు మనువును చూసి, నాయన ఇదిగో ఈ భూగోళమంతా నీ ప్రదేశమే. యథోచితంగా ప్రజలను సృష్టించు, దేశకాల విభజ్ఞుడవై యజ్ఞాలు చేస్తూ యజ్ఞపురుషుణ్ణి సంతృప్తిపరచు, వర్ణాశ్రమ ధర్మాలను శాస్త్రోక్తంగా నిలబెట్టు. అప్పుడు నియమానుసారంగా క్రమబంధాలతో ప్రజావృద్ధి జరుగుతుంది. గుణాల్లో కీర్తి తేజస్సులో నీకు సాటి వచ్చే పుత్రులను పొంది అనురూపభక్తులైన కన్యలకు ఇచ్చి వివాహం జరిపించు. విద్యా వినయ సంపన్నులై నీ సంతతి అభివృద్ధి చెందుతారు. పరాత్పరుని యందు మనసు నిలుపు, భక్తితో భగవత్పరిచర్యలు చెయ్యి, యోగ మార్గంలో ప్రయాణం సాగించు అని ఆశీర్వదించి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. స్వయంభూమనువు సృష్టి. స్వయంభూమనువు తండ్రి ఆజ్ఞను శిరసావహించి ప్రజలను సృష్టించాడు. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే పుత్రులు ఆవిర్భవించారు. ఆకూతి, దేవహూతిగా, ప్రసూతి అని ముగ్గురు పుత్రులను జన్మించారు. ఆకూతిని రుచి మహర్షికి, దేవహూతికను కర్దముడికి, ప్రసూతికను దక్షుడికి ఇచ్చి వివాహాలు జరిపించాడు. ఆకూతి కారు చిక్కులకు యజ్ఞుడు అనే ఆదిపురుషుడు జన్మించాడు. దేవహూతి కర్ధములకు కపిలుడు పుట్టాడు. ఇతడు సాంఖ్యాచార్యుడే లోక విఖ్యాతుడయ్యాడు. ప్రసూతిగా దక్షులకు ఆడపిల్లలు చాలామంది కలిగారు. వారి సంతతిగా తిర్యగ్రాది ఆది జాతులన్నీ ఆవిర్భవించాయి. నరాది జాతులన్నీ ఆవిర్భవించాయి. అందరూ ప్రజాసృజన కార్యంలో ప్రధాన భూమికను నిర్వహించారు. వీరిలో యజ్ఞుడు స్వయంభవ మన్వంతరంలో రాక్షసుల బారి నుండి మనువును కాపాడి లోక విస్తృతికి వహించాడు. కపిలుడు మహాయోగి.
తనకు ఒక ఆశ్రమం నిర్మించుకొని సాంఖ్యయోగ మార్గాలలో విశేషమైన కృషి చేశాడు. తన తల్లి దేవహూతికు అవిద్యానివర్తకమైన ధ్యానయోగాన్ని ప్రబోధించాడు. సకల జీవరాశులకు అజ్ఞాన వినాశకమైన శాస్త్రాన్ని రచించాడు. అదే కాపిలం. అటు తర్వాత కొంతకాలానికి దాన్నే కపిలగీత అంటారు. అటు తర్వాత కొంతకాలానికి పులహాశ్రమం జరుపుకుని తన కృషిని కొనసాగించాడు. ఇప్పటికీ అతడే సాంఖ్యాచార్యుడు. అతడి పేరు తలుచుకుంటే చాలు సాంఖ్యయోగం సిద్ధిస్తుంది. యోగాచార్యుడైన కపిలుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది మనువుకు పుట్టిన ఆడపిల్లల కథ. కన్యా వంశవర్ణన. ఇది మనుపుత్రుల వంశ విస్తృతి చెబుతాను. ద్వీపవర్ష సముద్రాది వ్యవస్థ అంతా వారే చేశారు. సర్వభూత సుఖము, వ్యవహార ప్రసిద్ధి ఫలాలుగా సాగిన వ్యవస్థను వివరిస్తాను. ఈ విశేషాలు విన్నా చదివినా పాపాలు నశించి పుణ్యఫలాలు దక్కుతాయి. నారద, మనువుకి జ్యేష్ఠపుత్రుడు ప్రియవ్రతుడు అని చెప్పాను కదా. అతడికి పేరు తగ్గ కొడుకు తండ్రిని సేవించుకుంటూ సత్యధర్మపరాయణుడే బాల్యం గడిపాడు. యవ్వనం రాగానే విశ్వకర్మ కూతురు బహిష్మతిని పరిణయమాడాడు. ఆ దంపతులకు 10 మంది కొడుకులు. చివరగా ఊర్జస్వతి అనే ఒక కూతురు జన్మించారు. అగ్నిత్రుడు, ఊర్ధ్వజిహుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, రుక్మశక్రకుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే వారి పేర్లు. అందరూ అగ్ని సమానులు. వీరిలో మహావీరుడు, సవనుడు, కవి ఈ ముగ్గురు విరాగులే, ఆత్మవిద్యావేత్తలే, నిస్పృహులే, ఊర్ధ్వరేతస్కులే, పరమహంసాశ్రముల వాసులు అయ్యారు. పరమహంస ఆశ్రమవాసులు అయ్యారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని చూరగొన్నారు. ఈ ప్రియవ్రతుడికి ఆపాస్య అనే మరొక ఇల్లాలు ఉంది. ఆమెకు ఉత్తమ, తామస, రైవతులని 3 పుత్రులు జన్మించారు. వీరు మహోజసులై తర్వాతి కాలంలో మన్వంతరాధిపతులయ్యారు. ప్రియవ్రతుడు తిరుగులేని బల పరాక్రమాలతో 11 అర్బుదాల పాటు భూగోళాన్ని పరిపాలించాడు. సూర్యుడు ఒక వైపున ప్రకాశిస్తూ ఉంటే భూగోళానికి మరొక వైపు చీకట్లు ముసురుకోవడాన్ని గమనించాడు. నా పరిపాలనలో చీకటి ఉండడము, దాన్ని తొలగించడము ఎలాగా అని చాలా కాలం ఆలోచించాడు. యోగ బలంతో చీకటిని తొలగిస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఆదిత్య సమతేజస్కమైన రథం అధిరోహించి భూగోళానికి 2వ వైపున వెలుగును నింపుతూ పర్యటించాడు. అతడి రథనేమి 7 చోట్ల భూగోళాన్ని చీల్చింది. అవి 7 సముద్రాలయ్యాయి. భూభాగం 7 ద్వీపాలుగా విభజింపబడింది. 7 సింధువులు ఆ భూభాగాలకు పరిఖలయ్యాయి. అప్పటి నుంచి సప్తద్వీప వసుంధర అనే మాట స్థిరపడింది. జంబూద్వీపం, ప్లక్షద్వీపం, సాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాఖద్వీపం, పుష్కరద్వీపం అనే వాటికి పేర్లు ఏర్పడ్డాయి. ఇవి ఉత్తరోత్తరము ఒకదానికంటే ఒకటి రెట్టింపు పరిమాణంలో ఉంటాయి. క్షార సముద్రము, ఇక్షుర సముద్రము, సురా సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, దధిమండల సముద్రము, శుద్ధోదక సముద్రము అని 7 సింధువులు. వీటిలో జంబూద్వీపం క్షార సముద్ర పరివేష్టితం. దీనికి ప్రియవ్రతుడు తన కుమారుడైన అగ్నిత్రుడిని అధిపతిగా నియమించాడు. ప్లక్షద్వీపం చుట్టూ ఉన్నది ఇక్షురస సముద్రం. దీనికి 2వ కొడుకు ఊర్ధ్వజిహుడు పరిపాలకుడు. సురాజలది పరివేష్టితమైన సాల్మలి ద్వీపానికి యజ్ఞబాహు పాలకుడయ్యాడు. ఘృత సముద్ర సంప్లుతమైన కుశద్వీపానికి హిరణ్యరేతసుడు అంటే రుక్మశుక్రకుడు అధిపతి. క్షీర సముద్ర సప్రోక్తమైన క్రౌంచద్వీపానికి గుదపర్ణుడు. దధిమండ సముద్ర పరివేష్టితమైన శాఖద్వీపానికి మేధాతిథి. శుద్ధోదక సమృద్ధ
శుద్ధోదక సముద్ర పరివేష్టితమైన పుష్కర ద్వీపానికి వీధిహోత్రుడు అధిపతులుగా నియుక్తులయ్యారు. ప్రియవ్రతుడి కడగొట్టు బిడ్డ ఊర్జస్వతి భృగువంశజుడైన ఉపసనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ ఉసిసనుడు రాక్షస గురువై శుక్రాచార్యుడిగా కావ్యుడుగా ప్రసిద్ధి చెందాడు. వీరికి ఒక కూతురు జన్మించింది, దేవయాని. పేరు వినే ఉంటావుగా, ప్రసిద్ధురాలు. ప్రియవ్రతుడు ఈ భూగోళాన్ని సప్తద్వీపాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించి తాను వివేక సంపన్నుడై యోగ మార్గాన్ని పూర్తిగా అవలంబించాడు. ఇక జంబూద్వీప వర్ణనం. నారద మహర్షి జంబూద్వీప విభేదాలు విస్తారాలు సంగ్రహంగా చెబుతాను, ఆలకించు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. జంబూద్వీపం మొట్టమొదటిది. అది 1,00,000 యోజన విస్తారము. తామర పువ్వు దుద్దుల్లాగా వర్తులాకారంగా ఉంటుంది. ఇందులో నవ వర్షాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 9,000 యోజనాలు ఆయామంతో విరాజిల్లుతోంది. 8 సుదీర్ఘ పర్వత శ్రేణులు పరివేష్టించి ఉన్నాయి. దక్షిణోత్తర విభాగంతో ధనురాకృతిలో విరాజిల్లే నవ వర్షాలలో ఇలావృత వర్షము మధ్య భాగాన్ని భాషిస్తుంది. దీనికి నాభి కేంద్రంగా మేరు పర్వతం ఉంది. ఇది 1,00,000 యోజనాల ఎత్తు. మొత్తము భూగోళ కమలానికి ఆ సువర్ణాద్రి ఒక కర్ణికలా కనిపిస్తుంది. దీని శిఖరం 32,000 యోజనాలు, మూల భాగం 16,000 యోజనాలు, లోతు కూడా అంతే. ఇలా వృత్త వర్షానికి ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగవంతము అనే పర్వతాలు ఎల్లగా ఉన్నాయి. రమ్యక కురు వర్షాలను స్ఫుటించేవి ఇవే. వాటికి ఈ పర్వతాలు దక్షిణపు సరిహద్దులు. ఈ పర్వత శ్రేణులు 3 తూర్పు వైపునకు పొడవు సాగి క్షారోదధిని తాకుతూ ఉంటాయి. ఒక్కొక్కటి దివ్య సహస్ర పృథుతరాలు. ఉత్తరోత్తరం ఒకదానికంటే ఒకటి దశాంశాధికరాలు, 10వ వంతు విస్తీర్ణం ఎక్కువ కలవి. ఇవి నానా నదీయుతాలే తరు లతా విరాజితాలే ప్రకాశిస్తూ ఉంటాయి. ఇలావృత వర్షానికి దక్షిణ దిక్కున నిషిధ, హేమకోట, హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇవి ప్రాగ్విస్తారాలే. ఒక్కొక్కటి 5 యోజన విస్తీర్ణాలు. ఇవి సరిహద్దులుగా హర్షి వర్ష, కింపురుష వర్ష, భారత వర్షాలు రూపుగడుతున్నాయి. వర్షము అంటే దేశము. ఇలావృతానికి పశ్చిమ దిశలో మాల్యవంతమనే పర్వతం ఉంది. తూర్పు దిక్కున గంధమాదనం ఉంది. 2,000 యోజనాల విస్తీర్ణంలో ఈ గిరులు నేల నిషధ వర్షాలకు వరకు వ్యాపించి వాటి ఎల్లలుగా నిలుస్తూ ఉన్నాయి. కేతుమాల, భద్రాశ్వ వర్షాలకు కూడా ఇవి సరిహద్దులు, కొండ గుర్తులు. మందర, మేరు మందర, సుపార్శ్వక, కుముద పర్వతాలు మేరు పర్వతానికి పృచ్చంగిరులు. ఇవి ఒక్కొక్కటి 5 యోజన విస్తారంలో మేరువుకి నెల్దిక్కుల మూలానికి తన్ని పెట్టుకుని దాన్ని నిలబడుతున్నట్టు ఉంటాయి. వీటి మీద చోత, జంబు, కదంబ, నగ్గిరోధ వృక్షాలు 1,100 యోజనాల వరకు ఎదిగి కేతనాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అంతే విస్తీర్ణం కలిగి 4 మీద 4 సరస్సులు ఉన్నాయి. ఒకటి క్షీర సరస్సు, మరొకటి మధు సరస్సు, ఇంకొకటి ఇక్షు సరస్సు, 4వది మంచినీటి కొలను. వీటిని స్పృశిస్తే చాలు దేవతలు కూడా యోగైశ్వర్యాలను పొందుతారు. తమ కాంతులతో కలిసి దేవతలు ఈ గిరి శిఖరాల మీద, ఈ సరోవర ప్రాంతాలలో క్రీడా వినోదంగా విహరిస్తూ ఉంటారు. నందన, చైత్రరథిక, వైభ్రాజిక, సర్వభద్రక నామధేయాలతో 4 ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిలోనూ గీత, వాయిద్య, నర్తన
కుశలురే అప్సరాంగనలు, అమరులో అమరనాయకులు ఉపదేవగణాలతో కలిసి స్వేచ్ఛగా ఆనందంగా స్వతంత్రులే సుఖానుభవాలు అనుభవిస్తూ ఉంటారు. మందర పర్వత శిఖరం మీద 1100 యోజనాల ఎత్తులో ఎదిగిన దేవ చూతవృక్షానికి పర్వత శిఖరాలంతటి ఫలాలు వేలాడుతూ ఉంటాయి. వాటి రుచి వర్ణనాతీతము, వాటి రసము అమృతోపమయము. అవి పగిలి ప్రవహించిన రసం అరుణవర్ణంలో వాటికలు కట్టి అరుణోదయ అనే నదిలో కలిసి దాని పేరును సార్థకం చేస్తోంది. ఎర్రని రంగులో ప్రవహించే ఈ అరుణోదయ నది సకల పాపాల హరిణి. దీనికి చేరువలోనే అరుణ అనే పేరుతో ఆదిపరాశక్తి విరాజిల్లుతోంది. ఆ తల్లిని దేవతలందరూ అర్చించి వాంఛితార్థాలను పొందుతూ ఉన్నారు. కల్మషగ్నిగా, కాంతిదాయినిగా, అభయప్రదాత్రిగా భావించి సేవించి ఆయురారోగ్యాలను పొందుతున్నారు. ఆవిడ ఆద్య మాయ అతుల అనంత పుష్టి ఈశ్వరమాలిని దుష్టనాశికి కాంతిదాయిని. మందర శిఖరం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఉన్న ఈ అరుణోదయ నదీ జలాలలో దేవతావనితులతో పాటు అరుణాదేవిని అనుచరణీగణం కూడా పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు. వారి శరీరం సుగంధ పరిమళాలు పారివాహిక ప్రదేశం అంతటిని సుగంధబంధురం చేస్తున్నాయి. మేరు మందర పర్వత శిఖరం మీద ఉన్న నేరేడు చెట్టు నుండి ఏనుగు తలగా అంతటి జంబూ ఫలాలు రాలిపడి పగిలి వాటి రసంతో జంబూ నది ఏర్పడింది. ఇది ఇలావృత వర్షంలో దక్షిణ దిశగా ప్రవహించే నది. దీని ఒడ్డున వెలసిన అమ్మవారిని జంబాద్విని అంటారు. జంబూ ఫలాలను ఇష్టంగా పూజిస్తుంది. దేవ, నాగ, ఋషి, రాక్షస గణసేవిత, సర్వభూత దయాకరి, కఠోర విగ్రహ కామపూజిత, ధన్య, నాకిమాన్య, గభస్తిని అనే కీర్తింపబడుతోంది. కీర్తించిన వారి పాపాలను రోగాలను నశింపజేస్తోంది. కోకిలాక్షి, కామకళ, కరుణ అనేవి కూడా ఆ దేవికి పర్యాయ పదాలు. ఆ ప్రాంతంలో మట్టి జంబూఫల వాసనలో నాని గాలికి ఎండకు ఆరి దేవతల హస్తాలతో బంగారం అవుతోంది. అందుకే బంగారానికి జంబూనదం అని పేరు ఏర్పడింది. ఆ సువర్ణాన్ని కిరీటాలుగా, కటి సూత్రాలుగా, కేయోరాది విభూషణాదులుగా స్త్రీ పురుషులు ధరిస్తూ ఉన్నారు. సురపార్శ్వగిరి శిఖరం మీద మహాకదంబ వృక్షం ఉంది. దాని తొర్రల నుంచి 5 పాయలుగా నదులు బయలుదేరి ఇలావృత వృక్షానికి పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నాయి. వాటిలో నీరు మధురమే కాదు, సుగంధ బంధురం కూడాను. ఇది సేవించినప్పటి అమరుల ముఖ మారుతాలు 100 యోజనాల ప్రాంతాన్ని పరిమళింపజేస్తూ ఉన్నాయి. ఇక్కడ వెలసిన మహాదేవికి ధారేశ్వరి అని పేరు. దేవపూజ, మహోత్సాహ, కాలరూప, మహాసన, కాంతారగ్రహణేశ్వరి, కర్మఫలద, కరాళదేహ, కాలంగి, కామకోటి ప్రవాతని అని స్తుతింపబడుతూ ఉంటుంది. 4వది కుముద పర్వత శిఖరం. దీని మీద మహాన్యగ్రోధ తరువు అంటే ఓడలమర్రి ఉంది. శతబలమని పేరు. దీని స్కంద భాగాల నుంచి ఆవిర్భవించి కొన్ని నదములు ఇలావృతానికి ఉత్తర భాగాన ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత వాసులకు పాడి పంటలను, అన్న వస్త్రాలను, శయనాసన ఆభరణాదులను పుష్కలంగా అందిస్తున్నాయి. ఇక్కడి మహాదేవికి మీనాక్షి అని పేరు. ఈవిడ నీలాంబరధారిణి, రౌద్రముఖి, నీలాలకయుత, దేవమాన సంసేవిత, వరద, అతిమాన్య, అతి పూజ్య. ఈ తల్లిని మత్త మాతంగగామిని, మదోన్మత్తిని, మానప్రియాంతర, మారవేగధర, మారపూజిత, మారమాదిని, మయూర
వరసౌభాగ్య శిఖవాహన గర్భ భూమి ఇత్యాది నామధేయాలతో కీర్తిస్తూ ఉంటారు. జపించిన వారిని, స్మరించిన వారిని ఈ జనని కాపాడుతూ ఉంటుంది. ఈ నదీ నదాలలో నీళ్లు త్రాగిన వారికి ముసలితనం రాదు, అలసట రాదు. చెమట, దుర్గంధము, జుట్టు నెరవడము, అనారోగ్యము, అకాల మరణము, శీతోష్ణ, వాత వైవర్ణాలు, ముఖోపవర్ణాలు అంటే ముఖం మీద మడతలు, పెదవులు పగలడము, పళ్ళు ఊడటము వగైరాలు మొదలైన ఆపదలు ఏవి రావు. నిండు ఆరోగ్యంతో నిండా నూరేళ్లు జీవిస్తారు. ఇకపైన సుమేరు పర్వతం అంటూ ఇంకా భూమి యొక్క వర్ణనలు ఇంకా చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.